నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ప్రజాదరణ ఉన్న నాయకుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరు. ఇంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి సొంత చెల్లుల ఆస్తులకు సంబంధించి అంత కక్కుర్తి పడతాడా? అసలు సొంత చెల్లెలు తల్లి మీద ఎన్సీఎల్టీలో కేసు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీలకు సంబంధించి షేర్ల విషయంలో చెల్లెలు షర్మిలకు జగన్మోహన్ రెడ్డికు మధ్యనున్న వివాదం ఏమిటి? ఇంత ప్రజాదరణ ఉన్న వ్యక్తిను ప్రత్యర్థి పార్టీలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కుటుంబ తగాదను రాజకీయం చేయవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? సొంత రక్త సంబంధమైన అన్న మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు వైఎస్ షర్మిల? అసలుకి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ షేర్లు సంబంధించి తగాదా ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ దీనికి సంబంధించి చూసుకుంటే 99% షేర్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉంటే 1% జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ పేరు మీద ఉన్నవి. అయితే మనం చూసుకోవచ్చు, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కుటుంబ ఆస్తులకు సంబంధించి సరి సమానంగా చెల్లెలకు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి కేటాయించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాల దృష్ట్యా జగన్పై అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి సిబిఐ, ఈడీ ఆస్తులను పూర్తిగా అటాచ్మెంట్ చేసింది. అందులో భాగంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీలకు సంబంధించి ఆస్తులు కూడా అటాచ్ చేయడం జరిగింది. అయితే అన్నకు చెల్లెలకు మధ్యన జరిగిన అంతర్గత ఒప్పందంలో భాగంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీలకు సంబంధించి 49% షేర్లను షర్మిలకి ఇవ్వాలని ఎంఓయు గిఫ్ట్ డీడ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఒక ఇండస్ట్రీకి సంబంధించి అందులో ఎటువంటి వాటాదారులు కాని వారికి డైరెక్ట్గా షేర్స్ బదలాయింపు చేసే ప్రక్రియ చట్ట విరుద్ధం కాబట్టి అప్పటికే 1% ఉన్న తల్లి విజయమ్మ పేరు మీద 49% షేర్లను బదలాయించారు జగన్మోహన్ రెడ్డి. తన తల్లి ద్వారా చెల్లెలికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రక్రియ సంబంధించి 2019లో జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ డీడ్ రాయడం అయితే జరిగింది. అయితే అప్పటికే సిబిఐ, ఈడీ కేసుల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్మోహన్ రెడ్డికి బెయిల్పై బయటికి రావడం జరిగింది. అన్న జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా తల్లి విజయమ్మతో 2021లో ఈ యొక్క షేర్స్ను షర్మిల పేరు మీద బదలాయించుకున్నారు షర్మిల. అయితే కొంతమంది లాయర్ల సూచనల మేరకు ఈడీ, సిబిఐ కేసులు అటాచ్మెంట్లో ఉన్న ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన షేర్లు చెల్లెలు షర్మిల బదలాయించుకోవడం చట్ట విరుద్ధం అవుతుంది. అంతేకాకుండా మీ బెయిల్ కూడా రద్దయ్యే పరిస్థితి ఉంటుందని లాయర్లు చెప్పడంతో వేరే గత్యంతరం లేక ఎన్సీఎల్టీని ఆశ్రయించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన తల్లికు నోటీసులు ఇచ్చాడు. అంతేకాకుండా గతంలో తాను చేసుకున్న గిఫ్ట్ డీడ్ని నేను ఉపసంహరించుకుంటున్నానని, తన చెల్లెలికి ఎటువంటి సంబంధం లేదని ఎన్సీఎల్టీ ముందు చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును సేకరించిన ఎన్సీఎల్టీ విచారించింది. అసలుకి షర్మిల తల్లి విజయమ్మ పేరు మీద ఉన్న షేర్లను తన పేరు మీద ఎలా బదలాయించుకున్నారని విశ్లేషించగా, ఏదైతే ఈ 49% సంబంధించిన షేర్లకు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లు మిస్ అయ్యావి, నాకు డూప్లికేట్ డాక్యుమెంట్లు కావాలని ఎన్సీఎల్టీని ఆశ్రయించి తద్వారా డూప్లికేట్ డాక్యుమెంట్లు తెప్పించుకొని తల్లి పేరు మీద ఉన్న షేర్లను షర్మిల తన పేరు మీదకి మార్చుకుంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎన్సీఎల్ ఎదుట పెట్టారు. మోసపూరితంగా కావాలనే చేశారని, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తన దగ్గర ఉన్నప్పుడు డాక్యుమెంట్స్ ఎలా మిస్ అయ్యావని కంప్లైంట్ ఇస్తారని వాదించడం అయితే జరిగింది. ఎన్సీఎల్టీ మాత్రం తాత్కాలికంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన షేర్లు అనేవి షర్మిలకి ఎటువంటి హక్కు లేదు, ఎటువంటి క్రయ విక్రయాలు కూడా చేయకూడదని నిలుపుదల చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల తీర్పుని సవాల్ చేస్తూ హైకోర్టు కూడా అప్రోచ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి
చెల్లెలకు అన్యాయం చేశారు. చెల్లులకి ఆస్తులు ఇవ్వకుండా చెల్లుల మీద తల్లి మీద కేసులు వేసి ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు? ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి ఈ విధంగా సొంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రత్యర్థ పార్టీలు విమర్శించడం, దానికి సంబంధించి కొంతమంది కూటమిలో ఉన్న మంత్రులు కూడా పూర్తిగా విమర్శించడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు, నిన్న హోంమంత్రి అనిత కూడా తల్లి మీద చెల్లి మీద కేసు గెలిచానని సంబరపడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఇలాంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ తల్లి చెల్లి రక్త సంబంధం కాదు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇస్తానన్నాడో చెల్లెలకి ఇస్తానని చెప్పాడు. కానీ చట్టబద్ధంగా ఏదైనా చట్టబద్ధంగా దాన్ని ఇవ్వాలనే ఆలోచనలో మాత్రమే ఆయన ఉన్నాడు. ఎందుకంటే ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అక్రమ ఆస్తుల కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, అన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నవి. ఆయన కూడా ప్రస్తుతం బెయిల్ మీదే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఈ యొక్క సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎలా బదలాయించుకుంటారు అనే ఒక్క విషయంలోనే ఫర్దర్గా తనకు సంబంధం లేనప్పటికి కూడా ఉద్దేశపూర్వకంగా చేసినట్టు అవుతుంది. తద్వారా జగన్మోహన్ రెడ్డి బెయిల్ కూడా రద్దు అవుతుందని లాయర్ల సూచనల మేరకు మాత్రమే తల్లి మీద నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది ఎన్సీఎల్టీలో. అంతేగాని తల్లి మీద ప్రేమ లేక కాదు, చెల్లెల మీద ప్రేమ లేక కాదు. ఒక పవర్కు సంబంధించి కుటుంబంలో జరుగుతున్న అంతర్గత విభేదాలు మాత్రమే. ముఖ్యంగా చూసుకుంటే ఎవరు కూడా ఒక కుటుంబంలో చెల్లెలు, అన్నదమ్ములు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కొడుకుతో సమానంగా కూతుర్లకి ఆస్తులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రత్యర్థ పార్టీలకు సంబంధించి కుటుంబాలు మనం తీసుకున్నా సరే ఎవరు కూడా కూతుర్లకి పెళ్లి చేసి పంపించే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ మీద ప్రేమ ఉంటే సమాన వాట ఇచ్చే పరిస్థితి ఉంటుంది, కానీ పూర్తిగా సమానంగా కొడుకులతో పాటు ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరి కుటుంబంలో కూడా జరిగే పరిస్థితి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి సంబంధించి మాత్రం తన తండ్రి సంపాదించిన ఆస్తిని మాత్రం 2 భాగాలుగా చేసి చెల్లెలకి ఇవ్వడం జరిగింది. అయితే కోర్టులు కేసులు సంబంధించి ఈడీ అటాచ్మెంట్లో భాగంగా కొంత పెండింగ్లో ఉండడంతో తాను సంపాదించుకున్న షేర్స్ సంబంధించి కూడా చెల్లెలకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. దానికి సంబంధించి కొంత సమయము, కొంత చట్టబద్ధంగా చెయ్యాలి. కానీ వీటన్నిటిని పక్కన పెట్టి సరిమ్లా జగన్మోహన్ రెడ్డిపై కక్షగట్టే విధంగా జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా భూస్థాపన చేయాలని నెపంతో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిపై ప్రవర్తించడం కొంత బాధతగ్గ విషయమే. తనకు హాని కలిగే విధంగా తన ఆస్తులు అనేవి తన చెల్లెలకి ఇచ్చేటప్పుడు తన చెల్లె తన పత్రాన్ని కోరుకున్నప్పుడు ఎవరికైనా బాధను కలుగుతుంది. ఈ బాధ అనేది ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది కూడా అంతే. పూర్తిగా తన ఆస్తులను సరిసమానంగా తన తండ్రి సంబంధించిన ఆస్తులను ఇచ్చినప్పటికి కూడా రాజకీయంగా తనను టార్గెట్గా చేస్తూ ప్రత్యర్థ పార్టీలతో కలిసి తనపై విమర్శలు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే చెల్లెలకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి షేర్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే 1% షేర్లు ఉన్న తల్లి విజయమ్మకు 49% షేర్లు ఆయన ఎంఓఈ రాసి ఇవ్వడం జరిగింది. అది గిఫ్ట్ డీడ్ కింద రాసి ఇవ్వడం జరిగింది. దీనిలో ఆయన ఇంకా వేరే ఉద్దేశం ఉంటే ఇవి ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. కానీ వీటన్ని గ్రహించకుండా చెల్లెలు అన్నపై తిరుగుబాటు చేస్తుంది. పూర్తిగా అన్నతో పాటు సరిసమానంగా ఇంకా అవకాశం ఉంటే 2019-24 మధ్యలోన సీఎం కుర్చీని కూడా 2.5 సంవత్సరాలు నాకు ఇవ్వు అని అడిగే పరిస్థితి కూడా ఉండేది. అంత విధంగా సరిమ్లా తాలూకా కుటిల బుద్ధి అనేది పూర్తిగా అన్నని మర్చిపోయి రక్త సంబంధం మర్చిపోయి ఎప్పుడూ ఇబ్బందులు పెట్టాలి, తనకు చట్టబద్ధంగా ఇబ్బందులు పెట్టాలి, తను బెయిల్ మీద అక్రమ ఆస్తుల కేసులో ఉన్నాడు, ఆ బెయిల్ కూడా రద్దు కావాలని ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్సీఎల్ని ఆశ్రయించవలసిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా తల్లి విజయంకు నోటీసులు ఇవ్వాల్సింది. తల్లి విజయం పేరు మీద షేర్స్ ఉన్నాయి కాబట్టి తల్లి విజయంకు నోటీసులు ఇచ్చారు. శర్మిలకు నోటీసులు ఇవ్వరు కదా, ఎందుకంటే ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి. ఎవరి పేరు మీద షేర్స్ ఉంటే వారి పేరు మీదే నోటీసులు ఇవ్వాలి. అక్కడ తల్లి కావచ్చు, ఇంకా ఇతర వ్యక్తులు కావచ్చు. ఈ నేపథ్యంలోనే తల్లికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతేగాని తల్లి మీద ప్రేమ లేక కాదు. దీన్ని పూర్తిగా రాజకీయం చేస్తూ
తల్లిని చెల్లిని చూడని వాడు ఒక నాయకుడా? ఇలాంటి విమర్శలు చేయడం అనేది సబబు కాదు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నవి ఆస్తులు తగాదాలు కాదు, చట్టం పరిధిలో ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు. దీనికి సంబంధించి ఏ విధంగా పంపిణీ చేసుకోవాలి ఏంటి అనేది చట్టబద్ధంగా మాత్రమే చేసుకోవాలని మాత్రమే జగన్మోహన్ రెడ్డి సూచిస్తున్నాడు. కానీ దీన్ని రాజకీయ రంగు పులిమి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తాలూకా పరువు ప్రతిష్టను భగ్నం కలిగేలాగా ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డిని కుటుంబాన్ని చూడని వ్యక్తిగా దోషిగా నిలబెట్టాలని ప్రత్యర్థ పార్టీలు చూస్తున్న నేపథ్యంలో దానికి ఒతాస పలుకుతూ సొంత చెల్లెలు కూడా ఈ విధంగా చేయడం మాత్రం చాలా దురదృష్టకరం. మరి జగన్మోహన్ రెడ్డి సంబంధించి అన్న చెల్లి తల్లి కుటుంబ తగాదాలకు సంబంధించి రానున్న రోజుల్లో మరిన్ని ట్విస్టులు వస్తావో వేచి చూడాలి.